కోటేశ్వరరావు గారు, ఇవాళ మరి చూసుకుంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మరి నిన్న గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఒకంత షాక్ గురైందని చెప్పొచ్చు. మరి కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాతే బాలరాజు ఎందుకు రాజీనామా చేశారంటూ కూడా ఇలా అనేక ప్రశ్నలు అయితే వెలువెత్తున్నాయి. మరి ఏమనుకోవచ్చు? గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరినంత మాత్రాన ఏదో ఆ జిల్లాలో మొత్తం పెను మార్పులు జరుగుతాయని చెప్పడానికి ఏమీ లేదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, అంతకుమించి పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి కూడా కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చినటువంటి సమయాన్ని ఎంచుకొని ఆయన అటువంటి ప్రకటన చేశారు తప్ప అంతకు ముందే అటువంటి ఏర్పాట్లో ఉండి ఉంటారు. ఎవరైనా ముహూర్తం చూసుకొని లేకపోయేట్లయితే ఎప్పుడు మీడియాలో ఎక్కువ ప్రచారం వస్తుంది అని చూసుకొని చేరేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇది అలాగే ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. రెండవది, కవిత గారు చెప్పినట్లుగానే బీజేపీలో పార్టీని విలీనం చేయడానికి ప్రతిపాదించారు అనేటువంటిది కూడా ఈ నేపథ్యాన్ని కూడా చూసినప్పుడు, లేదా మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి అనేక చోట్ల బీఆర్ఎస్ రాజకీయంగా అది ఆత్మహత్య చేసుకొని బీజేపీకి మద్దతు ఇచ్చిందనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి సంగతి తెలిసిందే. అందువలన ఈ బీఆర్ఎస్ లో ఉండి ఇవన్నీ కొట్టుకోవడం ఎందుకు, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీయే కాంగ్రెస్ కి ప్రధానమైనటువంటి శక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆ పార్టీలోనే చేరితే రేపు మళ్ళా సీట్ వస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా బాలరాజు గారిలో ఉండొచ్చు. ఇక్కడ బాలరాజు గారు లేకపోతే మరొకరిని వ్యక్తుల గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే పార్టీలు ఫిరాయించడం, ఎక్కడ ఓటంగా ఉంటే అటువైపు వేయడం అనేటువంటిది ఇవాళ రాజకీయాల్లో ఒక పద్ధతిగా లేకపోతే ఒక విధానంగా మారింది. అందువల్ల దానిలో భాగంగానే తప్ప ఏదో మొత్తం నాగర్ కర్నూలు జిల్లాలో లేకపోతే అచ్చంపేట ప్రాంతంలో అంతా బీఆర్ఎస్ మొత్తం అంతా కూడా రద్దయిపోయి బీజేపీలో చేరుతుందని కూడా నేనైతే అనుకోవట్లేదు. మీడియాలో హైప్ తప్ప దీనికి పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అని కూడా నేనైతే అనుకోవట్లేదు.